రైట్, అందరికీ జై భీమ్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరము 10,000కు పైన కుటుంబాలకు కూడా ఆదుకునే కార్యక్రమం దాదాపు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ యొక్క కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది. అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైన చట్టబద్ధత కూడా కల్పిస్తూ ప్రత్యేక సప్లా నిధులు కూడా మంజూరు చేసిన కార్యక్రమం చూసాం. అయితే గౌరవ రాష్ట్ర ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం పూర్తిగా 5 సంవత్సరాలు ఒక్క లోన్ అంటే ఒక్క లోన్ కూడా ఇవ్వకోకుండా పూర్తిగా ఎస్సీలని మరియు ఎస్టీ కుటుంబాలని నిర్లక్ష్యం చేసిన సందర్భాన్ని చూసాం. అందుకే వాళ్ళు ఈరోజు పక్కన పెట్టిన సందర్భాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా ఎవరైతే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల హయాంలో ఎన్నికల సందర్భంగా ఎస్సీలని ఎస్టీలను మరియు అన్ని వర్గాలు కూడా నేను ఆదుకుంటాను, ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిధులు మంజూరు చేసి ఎస్సీ కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం, వాళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకుంటానని చెప్పిన సందర్భం చెప్పినట్లుగానే తను కూడా ఎంతో కొంత లాస్ట్ ఇయర్కి సంబంధించి మాత్రం కొంతమేరకు ప్రకటన చేసి ఇంటర్వ్యూల వరకు ఎస్సీ కార్పొరేషన్ పిలిచారు. అయితే ఇంటర్వ్యూలకే ఆగిపోతూ ఆ యొక్క కార్యక్రమం నిలిచిపోవడం జరిగింది. అయితే అక్కడ కూడా లబ్ధి జరగకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే వచ్చే ఇయర్లో బడ్జెట్ పెడతా ఉన్నారు కాబట్టి ఆ బడ్జెట్లో కూడా లాస్ట్ ఇయర్లో ఏదైతే పెట్టినటువంటి ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసి ఈ వచ్చే సంవత్సరం కూడా మరిన్ని లోన్లు పెంచుకుంటూ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాలు పూర్తిగా ఇబ్బందిని పడే సందర్భం. ఇప్పటికే 7 సంవత్సరాలు, లాస్ట్ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాలు, మరి ఇప్పుడు 2 సంవత్సరాలు, దాదాపు 5 ఏళ్ల పాటు కూడా పూర్తి ఒక్కటంటే ఒక్క లోన్ రాకపోవడం చాలా బాధాకరం, శోచనీయం. ఈ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఎస్సీల కుటుంబం చాలా ఇబ్బంది పడే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారాగా 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆ యొక్క కార్యక్రమం పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇప్పుడు కూడా ఆ యొక్క 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి మళ్ళీ రీఓపెన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై హింద్.